సత్య న్యూస్ వార్తలు ఈరోజు చూసినట్లయితే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని మంతని ఆర్టీసీ బస్టాండ్ ముంగడ ఉన్నటువంటి మినీ జీపీ షట్టర్ల గురించి వార్త చూసినట్లయితే మంతని ఆర్టీసీ బస్టాండ్ ముంగడ గల మినీ జీపీ షట్టర్ల ముంగడికి వచ్చిన పందిర్లను ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తుతో పకడ్బందీగా తీస్తున్న సందర్భం ఈ వార్తకు సంబంధించి పూర్తి విషయాలు మా సత్యనారాయణ గౌడ్ తెలియజేస్తా ఉన్నారు. పూర్తి వార్త వినండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం చూస్తూ ఉన్నాం, నేను సత్యనారాయణ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ముంగినటువంటి జీపీ మినీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి చూస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి ఫ్రూట్ షాప్ నుంచి మొదలు పెడితే మనం చివరి వరకు అక్కడ కాకతీయ స్కూల్ వరకు ఉంటాయి. ఈ జీపీ కాంప్లెక్స్ సంబంధించి మినీకి సంబంధించిన షటర్లు మరి ఏమైతే ఉందో గత కొంతకాలం నుంచి పూర్తిగా ఈ యొక్క షటర్లు ఇచ్చిన దానికన్నా ముందుకు వచ్చారు. మరి వీళ్ళంతా కూడా పందిర్లన్నీ వేసి ఉన్నాయి. ఈ సందర్భంగా మంతని మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మరి ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు. మరి చకచకగా మరి పోలీసు బందోబస్తుతో ముంగన్నటువంటి ఈ యొక్క పందిర్లన్నీ తీస్తా ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం మనం. ఈ సందర్భంగా చూసినట్టయితే మున్సిపల్ సంబంధించిన టౌన్ ప్లాన్ అధికారి వారితో మరి షాపు సంబంధించినటువంటి పందిర్లను తీసి లోపల పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పక్క ఉన్నటువంటి మున్సిపల్ జీపీ మెయిన్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి కిరాణా షాపులు మొదలు పెడితే మెడికల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, అక్కడ ఉన్నటువంటి షాపుల యజమానులందరికీ కూడా వారు మీ షాపుల ముందు బైకులు ఉండద్దు, లోపలికి జరిపి పెట్టుకొని మీ టిఫిన్ సెంటర్ కానీ మీ యొక్క దుకాణాలు, మీ బండ్లు లోపలికి ఉండాలని చెప్పి వారందరికీ పిలిచి వారందరికీ తెలియపరుస్తున్న సందర్భం మనం చూద్దాం, వారి మాటల్లో విందాం. వచ్చినా కానీ బండ్లు మొత్తం పైకి పార్కింగ్ ఎప్పుడు రోడ్డు మీద కాదు. ఇప్పుడు రోడ్డు మీద బండి వచ్చి కార్ మీద పార్కింగ్ ఉంటుంది. ఇంకొక వెహికల్ ఎవరు వచ్చినా కానీ అది కూర్చుంది కదా, కొంత అవుట్ పాన్ చేసుకోవాలి. ఇంక ముందే ఇంకా పార్కింగ్ ఉంటే స్టేట్ కాకపోతే క్లాస్ స్టేట్ ఎవరికన్నా మరి ఎవరైనా సరే ఈ షాపు ఏదైనా సరే ఆ బయట కొంచెం లోపల ఉండగా ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ కొత్తగా రావాలి. లేని పక్షాలు ఎవరి షాపులు బండి వచ్చి వాళ్ళకే పైన వచ్చేసారు. సరేనా? ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక లోపల కట్టేది రోడ్డు పెడితే మాత్రం ఆ నెల మీ షాపులు బండి ఉంటే వాళ్ళ పైన మీ షాప్ పైన మున్సిపల్ ఆఫీస్ నుంచి టిఫిన్ సెంటర్ ఏమున్నా బండ్లు మొత్తం లోపలికి ఉండాలి. పార్క్ మొత్తం రోడ్డు పెడతారు, రోడ్ల మీద అట్లా బండ్లు పెడితే ఆలకు పైన ఎత్తు, మీ షాప్ పైన ముందు ఎత్తాను. వెహికల్ ఆ పక్కన పెట్టింది మాత్రం బయటకు దాన్ని బయటకు రావట్లేదు. చూసురా ఫస్ట్ బండి ఎవరి టిఫిన్ సెంటర్ల మీద కవర్ కప్పుకోండి. కవర్ కప్పైతే పైన ఇస్తాం. నీటి ఉండాలి, ఏమున్నా నీటిలో కూడా హైట్ ఉండాలి. ఇల్లు రోజు చాలా రోడ్డు మీద కాదు. ఉంటే మాత్రం వాళ్ళ పైన ఓడి పైన ఇంకోటి దాని దగ్గర పైన మన దగ్గర పార్టీ లోపల ఉండవు. మొత్తం రావాలి రోడ్డు మీద రోడ్డు ఇంతే కాదు. పది ఇదాడు స్మోక్ లోపల లోపల దాకా ఇంకోటి కవర్ కవర్ పైన ఇస్తాం. మరి నేను చెప్పి పోయినా వచ్చి చేసిన వాళ్ళు మీకైనా అవుతుంది.
ఇంకోటి చిన్నగాడి కవర్ కప్పు ఇయ్యో దూరం క్లాత్ మొత్తం అంట అట్లనే పైన కాట్లైనా గల్ల సంచి చూస్తా ఉన్నాం. మనం ఇక్కడ నుంచి మొదలుకొని మనం ఈ యొక్క బస్ స్టాండ్ ముంగన్నటువంటి ఈ యొక్క జీపీ మినీ కాంప్లెక్స్ సంబంధించి ఏదైతే ఉందో ఈ ముంగన్నటువంటి పందిర్లను తీయించేటువంటి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మరి తీస్తా ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం. మనం మున్సిపల్ సంబంధించి టౌన్ ప్లాన్ ప్రత్యేక అధికారి మరి ఆ షాప్ యజమానులతో వారికి వివరించి చెప్తా ఉన్నాడు. మీ షాపుల ముందు బైక్లు అనేవి మీరు లోపలికి జరిపెట్టుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇలా రోడ్లపై వస్తే బైక్ దారులకు ఫైన్ వేస్తాం, మీకు కూడా ఫైన్ వేస్తామని చెప్పి వారికి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తున్న మంతని మున్సిపాలిటీకి సంబంధించిన ఈ యొక్క టౌన్ ప్లాన్ అధికారి సంబంధించినటువంటి వార్త చూస్తూ ఉన్నాం మనం. సో ఫ్రెండ్స్, ఇదండి మనం చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బస్ స్టాండ్ ముంగడ ఉన్నటువంటి మినీ జీపీ కాంప్లెక్స్ అంటారు. ఇవన్నీ కూడా మరి ఇక్కడి నుంచి అక్కడి వరకు మనం ఉన్నటువంటి ఈ యొక్క ముంగడికి వచ్చినందుకు సందర్భంగా మరి చూసినట్టయితే మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మరి ఈ యొక్క పందిర్లన్నీ తీస్తూ ఉన్నారు. ఇదండి సత్య న్యూస్ తెలుగు. మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మా ఛానల్ను ఫాలో కండి.